అంతే పచ్చడి. దోసల పిండి అండి ఇది. ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం పోసి నానబోసుకుని నైట్ రుబ్బుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలోకి దోశల్లోకి చట్నీ చూపిస్తాను. ఉల్లికాడలతో చట్నీ చేయబోతున్నాను. ఇదంతా ఇవన్నీ కట్ చేసుకుని ఈ కొసలన్నీ కట్ చేసుకుని నీట్గా కడుక్కుని పెట్టుకోవాలి. ఈ ఏర్లు సూపుల్లో కూడా వేసుకోవచ్చు, ఇవన్నీ పాడేయక్కర్లేదు, సూప్స్లో వేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. క్లీన్ చేసుకుని ఇవన్నీ కట్ చేసుకోవాలి, ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 6 పచ్చిమిరకాయలు పడతాయి. టమాటాలు ఒక 5 సరిపోతాయి. అంతే. ఇవి వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఈ కాడలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలు ఇంతే చింతపండు. ఒక స్పూన్ జీలకర్ర,
1 స్పూన్ సాల్ట్, ఇన్ని ఎల్లుల్లిపాయలు, రెండు స్పూన్ల ఆయిల్ వేసి పోపు గింజలు వేయాలి. కరివేపాకు వేయాలి. కొంచెం ఇంగువ, అంతే పచ్చడి